పుల్లారావు గారు 3వ అమ్మాయి, పక్కింటి పుల్లారావు గారు 4వ అబ్బాయితో జంపు జల్లాడి. ఇంకా మన మెరగంటి మంగతాయారు గాజులు సిట్ట మా దుబాయ్ సత్యవతి ఆళ్ళ మొగుల్ని వదిలేచారంట. వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేదు కానీ ఆ నోటితో ఆడే చెప్పుకుంటారంట. మొదలెట్టవే మంగతాయారు. కొనుక్కోమన్నాడు, 1 రూపాయి ఇచ్చాడు, స్టిక్కర్ కొనుక్కోమన్నాడు, 2 రూపాయలు ఇచ్చాడు, రిబ్బన్ కొనుక్కోమన్నాడు, 3 రూపాయలు ఇచ్చాడు, ముక్కెలు కొనుక్కోమన్నాడు, 10 రూపాయలు ఇచ్చి పోసు పౌడర్ కొనుక్కోమన్నాడు, 40 రూపాయలు ఇచ్చి నకిలీ నెక్లెస్ కొనుక్కోమన్నాడు. అన్ని కొనిచ్చి అలంకరించి 5 లక్షలకు బేరం పెట్టి అసలేమి ముసలేని ముసలోనికి నగమేశాడు. ఇల్లాని భావనిస్తావా, తోలుకెళ్ళి తెల్లారి తీసుకొస్తాను. ఇల్లాని భావనిస్తావా, 7 గంటలు తెల్లార పెట్టుకొస్తాను. అప్పుడే భావనిస్తానా, చున్నీ షైరుని జరనిస్తానా, అప్పుడే భావనిస్తానా, ఇంకొక జోలి చవరిస్తానా. మెరగంటి మంగతాయారు మీ ముందు మిలిమిల మెరిసిపోయింది. గాజులు సిట్టమ్మ మీ ముందుకు కలగలా వచ్చేస్తుంది. గజ్జల సప్పుడు విన్నాడా, ఎక్కడికెళ్ళావంటాడు. గాజుల ఊపుడు విన్నాడా, ఎవడికి సైగలు అంటాడు. పక్కింటోడికి పొరమారిందా, నువ్వే కలిసావంటాడు. పొరిగింటోడికి చొరవచ్చిందా, నీ పరిధిలని అంటాడు. దోమకు చిందన్నాడా, ఆడామగా అంటాడు. కొనిసీమకు చిందన్నాడా, చిన్న పెద్ద అంటాడు. వాడికి వీడికి లింకులు పెట్టి ఉండవిలని విరక్కులు పట్టి శీలానికి సంకరణ చేతలకే కొట్టని తప్పంటయ్యాను. అయ్యో పాపం. ఇల్లాని భావనిస్తావా, ఒక్కసారి సాటికెళ్ళి నెట్టుకొస్తాను. ఇల్లాని భావనిస్తావా, నా మొగుడుకున్న డబ్బులన్నీ రెట్టు చేస్తాను. అమ్మాయిని భావనిస్తానా, అంత గుప్పలకు నీకు దగ్గరిస్తానా. అమ్మాయిని భావనిస్తానా, వాడికున్న దిక్క నీకు ఎక్కడిస్తానా. జరగండి జనం చూసుకుంటూ వచ్చేస్తుంది దుబాయ్ సత్యవతి. దుడ్డు కావాలన్నాడు, దుబాయ్ నన్ను పంపాడు. ఫ్రిడ్జ్ టీవీ కొంటానే పైసలు పంపిమన్నాడు. సోఫా సెట్ కొంటానే సొమ్ములు పంపిమన్నాడు. డబ్బులు కార్డు కొంటానే డబ్బులు పంపిమన్నాడు. ఇవన్నీ పెట్టాలంటే ఇల్లు కావాలన్నాడు. ఈస్ట్ బేస్ లో కొంటానే ఇంకా పంపిమన్నాడు. సాలిడ్ గా సెటిల్ అయ్యామంటూ బోలెడు ఆశతో ఫ్లైట్ ఎగితే ఈస్ట్ బేస్ ఇంటిలో నా డబ్బులు కార్డు పెట్టుపైన సగేజ్ సెటప్ చూసి నేను అప్సెట్ అయ్యాను. ఇల్లాని భావనిస్తావా, అప్పు కట్టి కట్టి చేసి తీసుకొస్తాను. ఇల్లాని భావనిస్తావా, దుబాయ్ వెంట బుద్ధిలోన ముచ్చిపోస్తాను. అమ్మాయిని భావనిస్తానా, ఆయిల్ బావిలోన దూకనిస్తానా. అమ్మాయిని భావనిస్తానా, చెట్టు నీకు అంటనిస్తానా. ఈ ముగ్గురు కథలు అయితే నాకు తెలుసు కానీ ఇది ఎవరో కొత్త పంటరా బాబు. మరి గుద్దుకుంటూ చేస్తుంది. నాకే ఈచ పుట్టే నడుమే నాదని అన్నాడు. వైద్యానికి దమాక తిరిగే ఉడికే నాదని అన్నాడు. శ్రేయాంగే సవట్లు పుట్టే సోకే నాదని అన్నాడు. అనుష్కాని వెనక్కినట్టే సరికి నాదని అన్నాడు.
చూపించరాదే పిల్లాని భావనిస్తావా కంటే సోపుతోని తప్పరిస్తాను